దర్శించుకుంటూ మన మనసు లోపల శ్రీ మాతాజీ పట్ల అత్యంత భక్తితో, శ్రీ మాతాజీ మాకేం తెలియదమ్మా, మేము ధ్యాన స్థితిని ఆనందించాలనుకుంటున్నాము. దయచేసి మాకు ఈరోజు ఈ సామూహిక ధ్యానానికి అనుమతిని ప్రసాదించి మాకు ధ్యాన స్థితి యొక్క ఆనందాన్ని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా, మా అంతట మేము ధ్యాన స్థితిలోకి వెళ్ళలేం తల్లి. కేవలం మీరు మాత్రమే మాకు సహజ ధ్యాన స్థితిని ప్రసాదించగలరు. ఎటువంటి ప్రయత్నం లేకుండా కేవలం మీరు మాత్రమే మమ్మల్ని ధ్యాన స్థితిలోనికి తీసుకొని వెళ్ళగలరు తల్లి. అమ్మా, మాకు ఈరోజు ఈ సామూహిక ధ్యానానికి అనుమతిని ప్రసాదించి మమ్మల్ని చైతన్యంతో ఆశీర్వదించింది తల్లి. దయచేసి మా లోపల ఉన్నటువంటి ఆనందాన్ని మాకు ప్రసాదించండి తల్లి. చిత్తం మన లోపలే ఉంచుకుంటూ, మనల్ని మనం గమనించుకుంటూ నిదానంగా కుండలిని జాగరణ చేసుకుని బంధం తీసుకుందాం. ముందు మన రెండు అరచేతులు కలిగేటటువంటి అనుభవాన్ని గమనించుకుందాం. శ్రీ గణేష, దయచేసి మాకు ఈరోజు ధ్యానానికి కావలసినటువంటి అనుకూల వాతావరణాన్ని, మానసిక స్థితిని మాకు ప్రసాదించండి ప్రభు. దయచేసి మాకు ధ్యానంలో కలుగుతున్నటువంటి అన్ని ఆటంకాలను తొలగించి వేయండి. శ్రీ గణేష్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మనకి ఎటువంటి ఆలోచనలతోటి పని లేదు. ఎందుకంటే మన చిత్తం అంతా మన స్థితిని గమనించుకుంటూ, మన అరచేతుల్లో ఏమి అనుభూతి చెందుతున్నాము, మన సహస్రాల పైన మనకి అనుభూతి కలుగుతుందా లేదా, చైతన్యం యొక్క అనుభూతి కలుగుతుందా లేదా,
ఇది మాత్రం మనం గమనించుకుంటాం కాబట్టి ఆలోచనకి ఎటువంటి ఆస్కారం లేదు. మన చక్రాలు మరియు నాడుల యొక్క స్థితిని మనం గమనించుకుందాం. మనం చేయాల్సిందల్లా శ్రీ మాతాయిని అడగటమే. అమ్మ, దయచేసి మా యొక్క స్థితిని మాకు తెలియచేయండి. మా చక్రాలు మరియు నాడుల యొక్క స్థితిని మాకు తెలియజేయండి తల్లి. మన కుడి చెయ్యి భూమాత పైన ఈడానాడి శుద్ధి చేయమని శ్రీమాతాయిని వేడుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మా ఇడానాడిని బాధిస్తున్నటువంటి అన్ని సమస్యలను, మాలోని గతానికి సంబంధించిన ఆలోచనలు, భావోద్వేగ, మానసిక సమస్యలను దయచేసి భూతత్వం ద్వారా తొలగించి వేయండి తల్లి. మాలో అన్ని అశుద్ధమైన కోరికలను తొలగించి వేసి మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించండి. మన ఎడమ చేతిలో జరిగేటటువంటి మార్పుని గమనించుకుందాం. మన మనసులోని భావాలను శ్రీమాతాయికి మనం వ్యక్తపరచుకోవచ్చు. ఎటువంటి అనవసరమైన కోరికల్లోకి వెళ్లకుండా, కేవలం మేము మీతో ఒక్కటవ్వాలనుకుంటున్నాం తల్లి. మాకు వేరే ఏ కోరిక లేదు. కేవలం మీ యొక్క ప్రేమ శక్తిని మేము అనుభూతి చెందాలనుకుంటున్నాం తల్లి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనకి ఏమైనా కోరికలు ఉన్నా కానీ అవి తాత్కాలికమైన ఆనందాన్ని లేకపోతే సంతోషాన్ని ఇవ్వగలవు, కానీ ఒక రకమైనటువంటి వాస్తవమైనటువంటి ఆనందాన్ని అవి ఇవ్వలేవు. అందువల్ల మనకి శ్రీ మాతయ్యతో ఉన్నటువంటి సంబంధమే మనకి అధికమైన ఆనందాన్ని, సంతృప్తిని ప్రసాదించగలరు. సో అందుకని మనం వేరే ఏ కోరికలు అడగకుండా, అమ్మ, దయచేసి మాకు మీతో ఎప్పుడు ముడిపడి ఉండాలి, ఎప్పుడు కనెక్షన్లో ఉండాలి అనే కోరికను మాత్రమే మనం వ్యక్తపరచుకుందాం. ఇక్కడ శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఇడానాడిలో ప్రవహించేటటువంటి చైతన్యాన్ని మరొకసారి గమనించుకుందాం.
మనకి ఇడానాడిలో ఏదైనా చక్రాలు మనకి పట్టుకుంటున్నట్లు వేళ్లలో కానీ శరీరంలో కానీ తెలుస్తున్నట్లయితే కేవలం శ్రీ మాతకి సమర్పిద్దాం. అమ్మా, మా పలానా చక్రం క్యాచ్ అవుతుంది తల్లి, పట్టుకుంటుంది, దయచేసి దాన్ని మీరు మాత్రమే క్లియర్ చేయగలరు తల్లి అనే ఒక సమర్పణ భావంతో మనం శ్రీ మాతకి సమర్పిద్దాం. కుడి చేయి మన శ్రీ మాత వైపు పెట్టుకుందాం. రెండు అరచేతుల స్థితి మరొకసారి గమనించుకుందాం. మనకి సహస్రారం పైన కూడా వైబ్రేషన్స్ తెలుస్తున్నాయో లేదో గమనించుకోవచ్చు. ఇప్పుడు మనం శ్రీమాత యొక్క శ్రీచరణాల పైన చిత్తం ఉంచుతూ 3 మహామంత్రాలు తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలినీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రారస్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన 2 అరచేతుల్లో సహస్రారం పైన చైతన్యం అనుభూతి అవుతుంది లేదో గమనిద్దాం. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మాకు ఎటువంటి ఆలోచన లేని స్థితిని ప్రసాదించింది తల్లి. మాకు నిర్విచార నిర్వికల్ప నిరానంద స్థితులను ప్రసాదించింది తల్లి. కేవలం మీరు మాత్రమే మమ్మల్ని ధ్యానంలోనికి తీసుకొని వెళ్ళగలరు. అమ్మా, దయచేసి మీ యొక్క కరుణ దృష్టిని మాపై ఉంచండి తల్లి. మమ్మల్ని ధ్యాన స్థితిలోనికి తీసుకొని వెళ్ళండి. చిత్తాన్ని మన ఆజ్ఞ చక్రం పైన ఉంచుకుందాం. మన కుడి చేయి వేయించుకోవచ్చు ఆజ్ఞ చక్రం పైన. ఇక్కడ మనకందరికి తెలిసిందే, మనం క్షమించలేనిదే మనం సహస్రారంలోనికి వెళ్ళలేము. అందుకని
శ్రీ మాతయ్యని మనం క్షమించమని అడుగుదాం. అలాగే మనం చేసిన తప్పులను గాని, మనలో ఎవరి పట్లైనా కోపం ఉన్నట్లయితే వారిని కూడా మనం మనస్ఫూర్తిగా క్షమించేద్దాం. ఎందుకంటే వారికంటే మనకి మన ఆధ్యాత్మిక ఎదుగుదల మనం ముఖ్యం కాబట్టి, మనం మన హృదయపు లోతుల్లోంచి క్షమించేద్దాం. అమ్మా, శ్రీ మాతాజీ, మేమందరినీ క్షమిస్తున్నాం తల్లి. అలాగే మమ్మల్ని కూడా మేము క్షమించుకుంటున్నాం. మాకెవ్వరి మీద ఎటువంటి కోపం లేదు తల్లి. నాకు తెలియకుండా మాలో ఎవరి పట్లైనా కోపం ఉన్నట్లయితే దయచేసి మాకు అందరినీ క్షమించగల శక్తిని ప్రసాదించండి తల్లి. ఓం హం క్షం రెండుసార్లు చెప్పుకుందాం. ఓం హం క్షం ఓం హం క్షం. కుడి చేయదాస్తాను శ్రీమాతయ్య వైపు. మన చిత్తాన్ని సహస్రారం పైన గమనించుకుందాం. ఈ స్థితిలో కొంచెం సేపు కొనసాగుదాం. ఇంకా మనకి ఏదైనా చక్రస్ లో క్యాచెస్ తెలుస్తున్నట్లయితే మనం సాక్షి స్థితిలో శ్రీ మాతాయికి సమర్పిద్దాం. అంటే వాటిని గమనిస్తూ మనకు అనుభూతిని, మనకు కలిగేటటువంటి అనుభూతిని, మనకి ఏది చక్రాస్ క్యాచ్ అవుతున్నాయో జస్ట్ మనం మన చిత్తాన్ని మొదటి దగ్గర తీసుకొద్దాం. ఈ స్థితిలో మనం శ్రీమాత యొక్క ప్రవచనాన్ని విందాం. ఒక 10-15 నిమిషాల పాటు శ్రీమాత ప్రవచనాన్ని విందాం. పూర్ణకి ఏమన్నా స్పీచ్ ప్లే చేస్తావా? ఓకే అమ్మా.
మన ఈ లోపల ధ్యాన స్థితిలో ఉందాం. You see, in Sahaja Yoga, you are not given any mantra or anything. There's nothing like giving you into a big course, like teaching you one after another any mantra or anything. It's not like that. What you have to know, where the kundalini is, how it is moved, where it is, what is the chakra catching, and what is the mantra. It doesn't. अब तो अनुभव ये है कि आप लोग परमात्मा के साम्राज्य में चले गए। वहाँ बैठे हुए हैं आप, समझ लीजिए। अब आप कैसे जानिएगा कि आप परमात्मा के साम्राज्य आप योगी जन हैं। आपके पास असंख्य शक्तियां हैं जो कि आप स्वयं उन्हें जागरूक कर सकते हैं और उनको इस्तेमाल कर सकते हैं। लेकिन जब हम कहते हैं कि हम माँ तुमको समर्पित होते हैं, मैंने क्या समर्पण किया? मुझे तो कुछ भी नहीं चाहिए। किस चीज़ को आप समर्पित कर रहे हैं? सोचिए, कौन सी बात है जिससे आप मेरे और समर्पित कर रहे हैं? आप समर्पित कर रहे हैं यही जो बनाए हुए बेड़े हैं आपके, यही जो घरौंदे जिसमें आप बैठे हुए हैं, यही जो अपने अपने जिसे कहते हैं जेल बनाए हुए हैं, जिस जेल के अंदर आप बड़े व्यवस्थित रूप से सोच रहे हैं कि आप परमात्मा के साम्राज्य में, इसको ही त्यागना है। और वो त्यागने के लिए बहुत ही आसान तरीका ये है कि आप सबसे पहले ध्यान धारणा में निर्विचारिता में जाएं। जब आपके मन में विचार आता है तो उस विचार ही के माध्यम से आपके ये पिछले किए हुए, कहना चाहिए, घरौंदे आपको घेर लेते हैं। जितनी देर आप निर्विचारिता में बैठ सकेंगे उतना ही आपका वृक्ष बढ़ेगा। निर्विचारिता में ही आत्मिक वृक्ष बढ़ता है और कोई ऐसा वातावरण नहीं जिसमें ये इसकी वृद्धि हो सकती। कोई कहेगा कि हमने खूब बैठ के माँ के भजन गाए, उससे कोई कितना भी भजन गाए, कोई कितने भी मंत्र कहे, चाहे कुछ कह ले, उस मंत्रों से या उस भजन से अगर आपके अंदर निर्विचारिता स्थापित नहीं होती तो आप चूक गए उस बात को। बहुत से लोग हैं, हमने देखा, अभी एक देखा हमने, हरे रामा होरे रामा होरे रामा, पागल की जैसे सारी दुनिया दौड़ रही। अभी कहाँ जा रहे? एक मनोरंजन करते हुए सारे दौड़े जा रहे हैं, हरे रामा। उससे क्या मिलेगा? उससे किसी को कुछ मिला? किसी में कोई परिवर्तन आया? कोई उनमें अच्छाई आई? सिर्फ आपने बजाय इसके कि आप इस तरह के कपड़े पहने के कुछ और कपड़े पहन लिए और रास्ते में आप दौड़ते घूम रहे चिल्लाते हुए हरे रामा हरे कृष्णा। आपके अंदर कृष्ण की कोई चेतना आई है? कृष्ण की चेतना है कि आप साक्षी स्वरूप हो जाते, क्या आप साक्षी स्वरूप हो गए? फिर इस तरह की बाह्य चीज़ों में उलझ जाने से भी मनुष्य कभी कभी अपनी ऊर्ध्वगामी गति को बदल करके अधोगामी पर आ सकता है। जैसे एक छोटी सी चीज़ मैंने आपसे बताई, मनोरंजन सहयोग में मना नहीं है, लेकिन मनोरंजन ऐसा होना चाहिए कि जिससे आप में निर्विचारिता स्थापित हो। लेक्चर ऐसा होना चाहिए जिससे आप में निर्विचारिता स्थापित हो। मंत्र ऐसे कहना चाहिए जिससे आपके अंदर निर्विचारिता स्थापित हो। ध्यान ऐसा होना चाहिए जिससे आपके अंदर निर्विचारिता आनी चाहिए। कोई सा भी कार्य करते वक्त अगर आप निर्विचार हो जाएं तो सारी परमात्मा की शक्तियां आपके अंदर से कार्यान्वित होंगी। तो सबसे पहली बात है कि निर्विचारिता में उतरना चाहिए। लेकिन लोगों को ऐसी ही चीज़ें अच्छी लगती हैं जिसमें विचार को चालना मिले, जिसमें मनुष्य सोचता रहे, पागलों जैसे सोचता उसको समझ ले कि आहा मैंने कितना सोचा, या पढ़ते पढ़ते एकदम ऐसा सोच ले कि हाँ मैं तो बिल्कुल महाविद्वान हूँ। इन विद्वानों के लिए परमात्मा के साम्राज्य में जगह नहीं। जगह है उन लोगों के लिए जिन्होंने
अपने आत्मा को अपने चित्त पर पूरी तरह से प्रकाशित होने दिया और उसका माध्यम एक ही है, निर्विचारिता। तो प्रथम निर्विचार समाधि को आपको स्थापित करना चाहिए। निर्विचार समाधि को प्राप्त करने के बाद आप देखते हैं कि धीरे धीरे आपके अंदर खुद ही परिवर्तन आने लग जाता है। निर्विचारिता में आप अपने को, स्वयं को देखने लग जाते हैं। आपको दूसरों के अलावा अपने में ही दोष दिखाई देने लगते हैं। सर्वप्रथम जब सहयोगी लोग आते हैं बाहर से, या सर्वप्रथम जो कहना चाहिए सत्य शोधक आते हैं, तो वो यही ढूंढते रहते, अरे ये सहयोगी है, ये तो ऐसा था, वो सहयोगी है, वो तो वैसा था। उन लोगों को देखकर आधे में ही मुड़ जाते हैं। सहयोग सबके लिए खुला है, सबके लिए द्वार उसके खुले हुए हैं। कोई लोग जो इसके गर्भ में हैं वो बड़े महान हैं, और कोई जो उसके परिधि में जो घूमते हैं, पेरिफेरी पे जो घूमते हैं, उनमें बहुत खराबियां भी हो सकती, पर वो भी अच्छे हो सकते हैं। तो आप उनको ही देख करके मुड़ गए तो आप कहाँ तक पहुँचे। जब आप अंदर आएंगे तब आप देखेंगे कि ये जो गर्भ में बैठे लोग हैं, इनमें कोई विशेषता है, इनमें कोई चमत्कार है, इन्होंने कुछ पाया हुआ है। तब उनको देखते हुए आप सोचें कि हमें भी कुछ पाना है और हमें भी परिवर्तन आना चाहिए। जब आप निर्विचारिता में आते हैं तो साक्षी भाव से आप अपनी ओर देखते हैं और आप फौरन जान लेते हैं, अच्छा तो मैं आजकल चालाकी कर रहा हूँ, ठीक है, बड़े चालाक बनते हैं आप अपने ही ओर देखते हैं शीशे में, वाह जनाब चालाक महाराज, क्या कहने आपके, फौरन आपकी चालाकी गिर के ज़मीन पर उसी वक्त खत्म हो जाती है। कारण जो चीज़ व्यर्थ है, जिस चीज़ से हमें एक तरह का वज़न हो जाता है, जिस चीज़ से हमारे उत्थान में रुकावट होती, वो चीज़ धीरे धीरे झड़ती जाती है। निर्विचारिता में ही आप हर चीज़ को ऐसा देख सकते हैं जिसे कहना चाहिए निरपेक्ष भाव से, जिसमें कि आपको किसी से भी लगाव नहीं हो सकता। जैसे आपका बच्चा है, आप उसे निरपेक्षता से देखें, उसके और साक्षी और रूप से देखना शुरू करें। आप देखिएगा कि ये मासूम बच्चा कितना सुंदर है, कितना अच्छा है और कितना परमात्मा को प्यारा लगता है। फिर आप देखेंगे कि उसके बोलने में, उसके चलने में, हर चीज़ में उसका जो आनंद है, जो परमात्मा ने अपने सुंदर हाथों से उसमें भरा हुआ है, उसकी एक एक चीज़ में, इतनी छोटी छोटी चीज़ में, उसके चलने में, बोलने में, हंसने में आपको दिखाई देगा कि किस कदर वो बिल्कुल परमात्मा का ही बनाया हुआ कोई रूप है। लेकिन ये ना हो ये मेरा बच्चा है, फिर तूने ऐसा किया, उसको दो झापड़ मारी, फिर तू ऐसा गया, वैसा किया, उसका जितना भी आनंद उठाने का खत्म होता। निर्विचारित में आप बैठने से बच्चा भी आपको समझ सकता है, और बच्चा ये सोचेगा कि देखिए ये तो मुझे देख रहे हैं और मैं भी इनको देख रहा हूँ, और धीरे धीरे निर्विचारिता की शक्ति जो है उसमें प्रकट होकर के उसको भी आत्म साक्षात्कार हो सकता है। तो तटस्थता जिसे कहते हैं कि तटस्थ होकर के निर्विचारिता में आप दूसरों की ओर नज़र करें। सहयोग में जब आप प्रवेश करते हैं तो सर्वप्रथम तटस्थ होना चाहिए। जैसे कि एक साइंटिस्ट जब किसी कॉलेज में जाता है शुरू में, तो वो तटस्थ होकर जाता है कि देखें आगे है क्या। लेकिन अगर शुरू ही से आप बहुत अक्लमंद हैं तो आपके आगे सहयोग कहता अच्छा माफ़ करिए, आप जाइए अपने अकल को लेकर। अब जो इन लोगों ने कहा कि आपको बुद्धि से परे उठना चाहिए, सो कहना बात ठीक है, बुद्धि से परे उठना चाहिए, पर कैसे? बुद्धि का असर सारा अपने आज्ञा चक्र पे आता है, और आज्ञा चक्र पे आया हुआ असर निकालने के लिए भी इलाज निर्विचारिता है। बुद्ध ने तो सिर्फ कहा था कि आप अपनी आत्मा ही को प्राप्त करो, बाकी सब बात छोड़ो, भगवान की बात छोड़ो, कोई बातें मत करो। निरीश्वरवाद की बात करी, उन्होंने कहा छोड़ दीजिए, सिर्फ परमात्मा को पाने की बात करने से अच्छा है सिर्फ अपने आत्मानुभव को ही आप प्राप्त करो, बस और कोई बात नहीं करना। वजह ये थी कि और लंबी चौड़ी बात करने में ऐसे लोग मुझको भी पूछते हैं कि माँ हम भगवान कब होंगे? भाई हो जाओगे, हो जाएंगे ना? हाँ हो जाओगे, कब? उसकी कोई तारीख लिख के तो दी नहीं मुझे कि कब हो गए। अगर आप ये समझे कि सिर्फ आप आत्मा मात्र हो जाइए तो आप पहली सीढ़ी पर आ सकते हैं। हमें सिर्फ आत्मा मात्र होना है, माने का सिर्फ आत्मा ही पे है। पहले आत्मा तो हो जाइए, फिर आगे की हम लोग बात करेंगे। लेकिन जबकि आप बहुत ज़्यादा पढ़े लिखे हैं तो और भी आप सोचते हैं कि हम एकदम से ही बड़े भारी कोई शंकराचार्य हो जाए, तो हो नहीं सकता। आदि शंकराचार्य होने के लिए सहयोग में आते ही सारे गुण नहीं आ जाएंगे, लेकिन पहली सीढ़ी कि जिसको आत्मानुभव है उसे आप प्राप्त करें।
आत्मानुभव के लिए फिर वही बात आ गई कि निर्विचारिता में उतरना पड़ेगा। अब ये दिल्ली शहर आपका ऐसा है कि मैं आई तब से राइट स्वाधिष्ठान ऐसे जोर से चल रहा था, फिर मेरे से बैठा तक नहीं गया। इसका मतलब यहाँ लोग सोचते ज़्यादा हैं, करते कुछ नहीं। कम से कम कुछ करेंगे तो जो सोचने की जो गर्मी है वो करने में निकल जाएगी, लेकिन करते कुछ नहीं, ज़्यादा सोचते हैं, प्लानिंग ये वो। अब इतना प्लानिंग यहाँ होता है और देश का हाल देखिए तो समझ में नहीं आता कि कौन से देश में हम बैठे, उसी में जिसमें इतना प्लानिंग होता है। वजह ये है कि जब आप कुछ सोचते भी हैं, जब तक उस पर आप कार्यान्वित नहीं होते, उस सोचने का अर्थ क्या रहता है सिवाय इसके कि अपना शरीर फिर जाए। और ये राइट स्वाधिष्ठान की पकड़ इतनी ज़्यादा यहाँ है कि शुरू से मैं जब से दिल्ली आ रही हूँ देखती हूँ कि राइट स्वाधिष्ठान यहाँ बहुत ज़्यादा पकड़ता है। इसका कारण यहाँ अखबार है, यहाँ पर लोग हमेशा पॉलिटिक्स की बातें करते रहते हैं। यहाँ अभी कोई पॉलिटिक्स पद पे थे, कुछ उतर गए तो वो और ज़्यादा बोलते हैं, उनको कुछ और मिल गए, फिर इधर से वो हो गए, कुछ होते ही रहता है यहाँ पे। ऐसे ही कोई लोग सिंहासन पे बैठे हैं, कोई सिंहासन से नीचे बैठे हैं, कोई सिंहासन पे चढ़ रहे हैं, कोई सिंहासन से उतरे हुए आपस में इधर उधर दोस्ती कर रहे हैं। एक का दूसरे से झगड़ा होगा तो वो तीसरे से जाके मेल मुलाकात कर रहे हैं। ये सब बेवकूफ़ी का काम वो लोग कर रहे हैं, बिल्कुल महाबेवकूफ़ी, समय बर्बाद कर रहे हैं। कोई किसी को याद नहीं करने वाला, इससे कोई आनंद की चीज़ तो पाई नहीं, कोई विशेष चीज़ तो पाई नहीं। लेकिन वो घोड़े दौड़ाने की आदत जिसको हो जाती है वो छूटती नहीं, फिर वो एक तरह का घरौंदा होगा। उसके लिए भी यही सोचना चाहिए कि जब ये सब व्यर्थ चीज़ है, सब इसमें कोई समय बर्बाद करना है तो एक कोने पे खड़े होकर देखें कि पागलों जैसे ये क्या अपने समय को बर्बाद कर रहे हैं। अगर आपने ये समझ लिया तो सोच लीजिए कि आप में अब धीरे धीरे साक्षी भाव शुरू हो रहा है। साक्षी भाव में मनुष्य किसी भी उलझनों में फंसता नहीं, कोई भी उलझन आती है उसकी और देखता मात्र है। शुरू में ज़रूर लगता है कि मैं वहीं खड़ा हूँ। जैसे आज मैं डॉक्टर साहब को समझा रही थी कि अगर आप किसी भीड़ से गुजर करके किसी पहाड़ी पर पहुँच जाए और उस पहाड़ी पर से आप भीड़ की ओर देखें तो कहीं अगर ज़ोर से ब्रेक लगा कुछ लगा तो आपको लगता है कि आप ही वहाँ, तो आप ज़रा दचक जाएंगे। लेकिन जब आप जान जाएंगे अरे मैं तो पहाड़ी पे बैठा, मुझे तो देखना मात्र है, तब आप नहीं दचके। ये स्थिति आने के लिए इसे ही निर्विकल्प स्थिति कहते हैं। इस स्थिति में मनुष्य जो है वो कुछ भी देखता है, जानता है, तो भी वो विक्षुब्ध नहीं होता, शांत देखते रहता है। अब लोग कहेंगे ऐसी शांति में क्या अर्थ है? अगर ऐसे आदमी शांत हो जाए तो फिर लड़ाई कोई न करे, कुछ न कहे तो विरोध कैसा? ऐसे मनुष्य की शांति परमाणु के आपके बम से भी बढ़ के तेजस्वी होती है और बड़ी कार्य करती है। इसके कार्य की आपको महिमा मैं क्या बताऊं कि एक ऐसा शांत पुरुष किसी भी ऐसे स्थान में चला जाए जहाँ गड़बड़ी हो रही, एकदम से वहाँ बदल आ जाएगा। लेकिन वो पुरुष उस स्थिति में होना चाहिए जहाँ वो शांति पूरी तरह से अपने चारों तरफ उसकी प्रभा फैला सके, सब लोग एकदम से अवाक होकर शांत हो सकते। जितनी हड़बड़ी मची वो एकदम से जा करके एक व्यवस्थित रूप से ठीक हो सकती। जैसे कि कोई जादू की कोई उसने विशेष कोई किमया कर दी है या जादू की कोई छड़ी उसने घुमा दी है कि सब एकदम शांत हो गए। इस शक्ति को प्राप्त करना उन लोगों के लिए है जो कि सहयोगी है। आज हम देखते हैं हर जगह शांति के फाउंडेशन बन रहे हैं, शांति का ये है, शांति का वो है। इससे शांति कैसे हो सकती है? शांति तो हमारे अंदर चीज़ है। अब मनुष्य जो खुद कहेगा मैंने तो शांति पा ली, पर दूसरा कैसे शांति पाएगा? दूसरा शांति पाता है आपकी शांति से प्रभावित होकर के। वो प्रभाव बुद्धि से नहीं होता है, वो प्रभाव अंदर ही अंदर प्रकाशित हो करके दूसरों को भी प्रकाशित करता है और इसी प्रकार मनुष्य शांत हो जाता है। अब सहयोग में आप जानते हैं कि हर तरह के लोग आते हैं, कोई बड़े ही वायलेंट, कोई बड़े गुस्सेले, कोई बहुत ज़्यादा क्रोधी, कोई क्रांतिकारी और बहुत ज़्यादा लड़ने वाले, हर तरह के लोग मैंने देखे। लेकिन सहयोग में आने के बाद धीरे धीरे वो शांत होते जाते हैं। पर इसका मतलब नहीं कि वो डरपोक हो जाते हैं, इसका मतलब ये नहीं कि वो कायरता से भागते हैं।
नहीं, एक अपने हिम्मत से खड़े रहते हैं और उनको देख करके बाकी सब शांत हो जाते हैं। एक चीनी कहानी है, बड़ी अच्छी, चीनी कहानियाँ बहुत अच्छी होती है। इसमें से एक कहानी ऐसी है कि वहाँ पर मुर्गे लड़ाए जाते थे पहले। तो एक राजा ने सोचा कि एक बड़ा अच्छा साधु है जिसके पास लोग जाने से बड़े बलवान हो जाते हैं, समर्थ हो जाते हैं। तो उन्होंने वो 2 मुर्गे ले जा करके उनको दे दिए कि इनको आप ट्रेन करिए और जब इनकी लड़ाई होगी तब हम आपसे ले जाएंगे। तो वो मुर्गे उनके पास चले गए। 1 महीने बाद राजा आए, उनका अच्छा दे दीजिए इन मुर्गों को। तो ये मुर्गे अपने शान से ऐसे खड़े हुए, बस राजा ने उनको उठाया और ले गए और उस प्रांगण में छोड़ दिया जहाँ पर लड़ाई होने वाली थी। सब मुर्गे उसमें घुस गए। अब वो सब मुर्गे आपस में लड़ने लगे, ये अपने दोनों यूं ही खड़े। सब लड़ते लड़ते उनको देख करके हैरान हुए कि ये तो लड़ते ही नहीं। और जब भी उनके ऊपर वो सोचे कि हम इनको लड़वाएं तो बस यूं ही देखते रहे। सब मुर्गे हार करके चले गए, यही 2 वहाँ पर खड़े रहे। इस कहानी का आशय यह है कि जब मनुष्य शांति के सागर में पूरी तरह से विद्यमान होता है तो जैसे कमल पुष्प के जैसे उसके सुगंध से लोग सुरभित होकर के शांतमय हो जाते हैं, पूर्णतया उनके अंदर शांति आ जाती है। इससे बढ़ के और क्या शक्ति शांति की हो सकती కొంచెంసేపు ఇదే ధ్యాన స్థితిలో కొనసాగుదాం.
జై శ్రీ మాతాజీ. శ్రీమాత ఈరోజు స్పీచ్లో కొన్ని విషయాలు చెప్పారు. దాంట్లో ముఖ్యమైన ఒకటి రెండు విషయాలు తెలుసుకుందాం. సో శ్రీమాత ఏంటంటే భజనలు కానీ లేకపోతే మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కచేరీలు లాంటి ఏదైనా కానీ చేయకూడదు అట్లాంటిది ఏం లేదు ఆ సహయోగంలో. కాకపోతే ఏంటంటే మనకి అవి చేసినప్పుడు అవి మనకి నిర్విచారత తీసుకెళ్ళగలుగుతున్నాయా లేదా అనేది చాలా ముఖ్యమైనది. లేదు మనం హరే రామ హరే కృష్ణ లాగా మనం వీధుల్లో పాడుకుంటూ వెళ్తే మనకి ఆ స్థితే లేనప్పుడు మనం చేసే ఉపయోగం ఏంటి? మనకు భగవంతుతో సంబంధం లేకుండా, లేకపోతే ఈ చైతన్యం యొక్క పరమ చైతన్యం యొక్క అనుభూతి కలగకుండా మనం ఎన్ని చేసే ఉపయోగం ఏంటి అనేది ఒక పాయింట్ శ్రీమాత చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే సహజంలో వివిధ రకాలైన వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది కోపంతో ఉన్నవాళ్ళు, కొంతమంది లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొంచెం అట్లా రకరకాల తత్వాల వాళ్ళు వస్తుంటారు. కాబట్టి మనం ఏంటంటే ఎవరైనా కానీ ధ్యానంలో వాళ్ళు స్థిరపడిపోతారు. అంటే ధ్యానంలో వాళ్ళలో మార్పు వస్తుంది. అందులో ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పింది ఏంటంటే ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో మిగతా వాళ్ళు వాళ్ళని చూసి ఆటోమేటిక్గా, ఎందుకంటే కొంతమంది చూసినప్పుడు ఏంది వీళ్ళు సహజంగా వచ్చినప్పుడు కొంతమంది ఈ రకంగా ఉంటారు, కొంతమంది ఆ రకంగా ఉంటారు, వీళ్ళు ఏంది పెద్ద గొప్పవాళ్ళు లాగా అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ మనం ఏంటంటే ధ్యానంలో ఉండి మన స్థితి మెరుగైనప్పుడు ఇతరులు మనల్ని చూసి ప్రభావితం అవుతారు, మనల్ని చూసి కూడా నేర్చుకుంటారనే విషయాన్ని శ్రీ మాతయ్య చెప్పడం జరిగింది. ఈ విషయం చాలా స్పీచ్లో కూడా చెప్పారనమాట. ఎవరన్నా కొత్త వాళ్ళు రావాలన్నా, కొత్త వాళ్ళు స్థిరపడాలన్నా ఒక రకంగా వాళ్ళు సహజోగం చేసుకుంటూ వాళ్ళలో ఉండే క్వాలిటీని కూడా జనాలు చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. సో దాన్ని బట్టి కూడా ఏంటంటే కొత్త వాళ్ళు ప్రభావితం అయ్యి ఆ విధంగా వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో మనల్ని చూసి కూడా చాలా మంది ధ్యానంలోకి సహజంలోకి వస్తారు. ఇవి ముఖ్యంగా చెప్పినటువంటి విషయాలు. రైట్ స్వాదిష్టాన ఏదో పట్టుకుంటాదని చెప్పారండి, ఏంటది? రైట్ స్వాదిష్టానా? అవునండి. రైట్ స్వాదిష్టాన పాయింట్ అంతా ఏది లేదు, జ్ఞాపకం లేదు. ఎందుకంటే శ్రీమాత చాలా చెప్తుంటారు కాబట్టి అన్ని మెమరైజ్ చేసుకోలేము. మీకు అంటే పాయింట్ గుర్తుని చెప్పండి, దాని మీద మనం డిస్కస్ చేద్దాం. లేకపోతే మీరైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీకు అర్థమైన దాంట్లో శ్రీమాత చెప్పింది మీరు చెప్పచ్చు. ఏదో చెప్పి మాతాజీ గారు రైట్ స్వాదిష్టాన పట్టుకుంటది ఏదో చెప్తున్నారు, అది ఏంటో అర్థం కావట్లేదు. రైట్ స్వాదిష్టాన అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు జనాలు. ఎక్కువ అంటే ఇప్పుడు ఢిల్లీ వాళ్ళ గురించి చెప్పారనమాట రైట్ స్వాదిష్టాన. ఢిల్లీ వాళ్ళ గురించి చెప్తూ ఢిల్లీలో ఎక్కువ ఏంటంటే జనాలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ అంతా పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. పని విషయానికి వచ్చేసరికి అంత పని చేయరు, కానీ ఆలోచనలు మాత్రం తెగ ఎక్కువ ఉంటాయి. సో శ్రీ మాతయ్య కూడా ఈ ప్రోగ్రామ్ ఢిల్లీలో జరిగినట్టుంది. సో శ్రీ మాతయ్య ఏంటంటే నాకు ఇక్కడ బాగా రైట్ ఫాస్ట్ పట్టుకుంటుంది, ఎందుకంటే అందరూ బాగా అతిగా ఆలోచించేవాళ్ళు, పనుల విషయానికి వస్తే అంత పనులు ఎక్కువ ఉండవు కానీ సో ఆ విధంగా రైట్ స్వాదిష్టాన్ని పట్టుకుంటుంది అన్నట్టుగా చెప్పారు అన్నమాట శ్రీ మాతాజీ. అంటే ఎక్కువ ఆలోచిస్తే మనకి తెలిసింది ఏంటంటే రైట్ స్వాదిష్టాన మనకి లివర్ స్థలం కాబట్టి ఎక్కువ ఆలోచించడం వల్ల మనకి రైట్ స్వాదిష్టాన పట్టుకుంటుంది. అలాగే లివర్ ట్రబుల్స్ కూడా మనకి ఎక్కువ ఆలోచించడం వల్ల వస్తాయి. సో ఆ విషయాన్ని రిఫర్ చేస్తూ శ్రీమాతే రైట్ స్వాదిష్టాన గురించి మాట్లాడారు అనమాట. శ్రీమాతాజీ మాకు ఈరోజు
ఈ ధ్యాన స్థితిని ప్రసాదించి ఈ ధ్యానానికి అనుమతిని ప్రసాదించి మాకు చైతన్యాన్ని ప్రసాదించినందుకు మీకు అనంత కోటి ప్రణామం తల్లి. అమ్మ, తెలుసు కానీ తెలియక కానీ మా వల్ల ఏమైనా తప్పులు జరిగినట్లయితే దయచేసి మమ్మల్ని మన్నించండి తల్లి. మా ఆధ్యాత్మిక ఎదుగుదల దిశగా మమ్మల్ని ముందుకు నడిపించండి. మా యొక్క తప్పులను మాకు తెలియజేస్తూ వాటిని సరిదిద్దుకోగల స్థితిని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ చెప్పిన విధంగా మనం లేదా శ్రీ మాతాజీ చూపించిన విధంగా మనం కంప్లీట్ అటెన్షన్ తోటి కుండలిని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకుందాం.